కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అభియోగాలు నమోదవటం, పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఇక ఆయన్ని అరెస్టు నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన భార్య సుమలత అలియాస్ అయోష అయితే మాత్రం మొట్టమొదటిసారిగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడటం జరిగింది. అంటే ఆయనపై ఇచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి. ఎవరైతే బాధితురాలు ఆమె ఫిర్యాదు చేసిందో, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమెపై మైనర్పై అత్యాచారం చేశారని చెప్పేసి ఆరోపిస్తుంది. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఆమె అంతా నేర్చుకున్న తర్వాత, జానీ మాస్టర్ దగ్గర వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నిరాధారమైనటువంటి ఆరోపణ చేస్తుంది. ఆమెకి చాలామందితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి జానీ మాస్టర్ వైఫ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, తిరు సినిమా తర్వాత ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు వచ్చిన తర్వాత ఆయనపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. చాలామంది కూడా ఫోకస్ పెట్టారు. ఇదే కనుక కొనసాగిస్తే మనం జానీ మాస్టర్ ఎదుర్కోలేము అనేటటువంటి ఉద్దేశంతో జానీ మాస్టర్పై కక్షగట్టి ఈ విధంగా చేశారని చెప్పేసి ఆయన సతీమణి అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీలో కూడా ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో, ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న తరుణంలో ఆ ఎఫెక్ట్ కూడా కొంతమంది కొరియోగ్రాఫర్లు అయితే మాత్రం పనిగట్టుకుని కొందరు పెద్దలు చేసినటువంటి ఈ యొక్క పనికి అయితే మాత్రం త్వరలో మూల్యం చెల్లించుకుంటారు. ఒకవేళ గనక ఆ అమ్మాయికి గనక అత్యాచారం చేసి గనక ఉంటుంటే నేను జానీ మాస్టర్ను వదిలి వెళ్తాను అని చెప్పేసి బాహాటంగా చెప్పింది మీడియా సమావేశంగా. మరి వస్తున్నటువంటి ఆరోపణలపై ఎలా స్పందిస్తారు, ఏంటి మీ యొక్క ఆ స్పందన ఏంటి అని అడిగగా ఆమె మాత్రం ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి జానీ మాస్టర్ అయితే మాత్రం అట్లాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే భర్తని వెనకేసుకొని వస్తారు కాబట్టి రేపు నిందారోపణలు ఏవైతే ఆరోపణలు వచ్చాయో, ఒక బాధిత మహిళ ఏదైతే ఫిర్యాదు చేసిందో మరి ఆమె ఫిర్యాదు ఎంతవరకు కరెక్టు, మరి ప్రాథమిక నిర్ధారణ అవ్వచ్చు, లేకపోతే ఫోక్సో చట్టం అవ్వచ్చు, లేకపోతే దాడి, అత్యాచారం, రేపు ఇవన్నీ కూడా నమోదైనటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్పై అంటే ఈ యొక్క అభియోగాలు నమోదైనప్పుడు నిర్ధారణ అవుతాయా అవ్వలేదా తర్వాత సంగతి. ముఖ్యంగా ఆమె తన భర్తను అయితే మాత్రం వెనకేసుకొచ్చేటటువంటి చేసింది. జానీ మాస్టర్ ఎక్కడా కూడా ఇలాంటి తప్పు చేయడు అని చెప్పేసి ఆయన గురించి నాకు తెలుసు అని చెప్పేసి ఆయన భార్య సుమలత అలియాస్ అయోష చెప్పడం జరిగింది. మొత్తానికి ఆమె మాటలో నిజమెంత ఉంది, లేకపోతే ఒక బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆమె మాటల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మరోపక్క జానీ మాస్టర్ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఏ విధంగా విచారణకు ఆదేశిస్తుంది అనే అంశాలు కూడా మనం రానున్న రోజుల్లో చూద్దాం.